దేవునికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా చేరి దేవుని స్తుతించి ఘనపరచుటకు దేవుడిచ్చిన ధన్యత కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము అని వాక్యం సెలవిస్తుంది. కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యమని. మరి దేవుడు ఈ ప్రశస్తమైన సమయంలో శామ్ ఎవాన్ తన యొక్క జీవితంలో తోడుగా ఉండి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపజేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో ఈ చిన్న బిడ్డను తీసుకొని తల్లిదండ్రులు వేదిక మీదకి వస్తూ ఉండగా అందరం కూడా క్లాప్స్ కొడుతూ వారిని వెల్కమ్ చేస్తూ మనము ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో వారిని ఆహ్వానించుదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి క్లాప్స్ కొడుతూ వారిని ఆహ్వానించుదాం. మరి ఈ సమయంలో పేరెంట్స్గా ఉన్నటువంటి వేల్పుల పీటర్ గారు, అదే రీతిగా శ్రీమతి రజిత గారు, వారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయమందు నీ బిడలమైన మేమందరమును ఈ రీతిగా చేరి పరిశుద్ధమగు మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ సమయంలో శ్రీమతి రాణి గారిని మీరు ప్రేమించి అనుగ్రహించిన కుమారుడు వేల్పుల పీటర్ గారిని బట్టి నాయన ప్రార్థిస్తూ ఉన్నాం. తనకు సతీమణిగా శ్రీమతి రజిత గారిని మీరు అనుగ్రహించారు తండ్రి. యవన బిడ్డలను బహుగా మీరు ప్రేమించి వారి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి దేవా, వారిని సన్నిధానములో ప్రార్థించినప్పుడు శ్రేష్టమైన గర్భఫలముగా శామ్ ఎవాన్ను తండ్రి మీరు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, కుమారుడు మా ప్రభువా ఫస్ట్ ఇయర్ను కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్లోనికి తాను ఎంటర్ అవుతూ ఉండగా ఈ బిడ్డను మీరు ఆశీర్వదించాలని, కుటుంబం నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ను వారు ఏర్పాటు చేశారు తండ్రి. ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేస్తూ ఉండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మేము స్వరమెత్తి మీ నామ సంకీర్తనం చేయబోతూ ఉండగా పాటల ద్వారా మీరు మహిమపరచబడండి. మా స్వరములను మీరు తాకండి. దైవికమైన స్వరములు మీరు మాకు దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించి సర్వఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుమని ఈ కార్యక్రమము ప్రభువా ఆద్యంతము మీకు మహిమార్థముగా చిన్న కుమారుడు శామ్ ఎవాన్కు ఆశీర్వాదకరముగా, తల్లిదండ్రులు వేల్పుల పీటర్ గారు శ్రీమతి రజిత గారికి దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోవాలని కోరుతూ ఉన్నాం. సమయంలో సోదరులు నవీన్ నతానీయులు గారు ముందుకు వచ్చి దేవుని వాక్యమును మనకు చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాము. 128వ కీర్తన మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకును, అలాగనే కీర్తనలు 17, 14వ వచనం, సామ్స్ 128, అలాగే సామ్స్ 17:14 ఈ రెండు లేఖన భాగములను మనకు చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కీర్తనలు 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చెట్టు, నీ పిల్లలు
ఓలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. 17వ అధ్యాయము 14వ వచనం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. దేవుడు చదివిన వాక్యమును దీవించునుగాక. డానియల్ గారు ముందుకు వచ్చి మనను ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, జింగల దేవ, జీవాధిపతి సయాన్ని కొందనాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినంలో మా తండ్రి సాయంకాల వేళ సమయంలో ఈ యొక్క మా తండ్రి దేవ ప్రభు ఆ స్థలంలో నేను గణపరచులకు నీ దాసుని తీసుకొచ్చి మా తండ్రి నిలబెట్టుకొని మా తండ్రి అనేక విషయాలు మా ముందుకు తీసుకొచ్చినారు. కీర్తనాకారుడు 128వ కీర్తనలో సెలవిస్తున్నాడు, మా తండ్రి దేవ ప్రభు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమంటున్నారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని గర్భఫలం ఆయనిచ్చి బహుమానం, కుమారులు ఆయనిచ్చి స్వాస్యం అంటున్నారు ప్రభా. అటు వారి చేత మా తండ్రి దేవ అంబలపది నింపుకున్న వారు ధన్యుడని మా తండ్రి దేవ ప్రభా. వారు విరోధులతో మా తండ్రి వాదించదనంటున్నారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మీ పాదములు పట్టుకొనిచున్నాం. నీ చిత్తం సంకల్పంను బట్టి అనాది సంకల్పంలో నువ్వు మా తండ్రి ఏర్పరచుకొని పేరు పెట్టి పిలిచిన మా తండ్రి పీటర్ రజితని బట్టి స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చిన కుమారుడు శ్యామ్ మాన్యువల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని గత 2 సంవత్సరముల కంటి కనుపాపలు కాచి కాపాడి తను మరో సంవత్సరం దయాకీటం అనుగ్రహించినావు. నీ జాడల సారం వెదజల్లుచుండగా మా తండ్రి నీ బిడ్డలు నీ సన్నిధిలో ఎదిగి వర్ధిల్లునట్లు కృప చూపి కనికరించమని, దేవుని భయమందును తండ్రి పెద్దల దయాందును మా తండ్రి ఎదిగి వర్ధిల్లునట్టు జ్ఞానమందు బుద్ధి అందు ఎదిగి వర్ధిల్లునట్లు కృప చూపి కనికరించమని పాదములు పట్టుకొనిచున్నాను. ఆది అంతం అల్పమేగా సమానుడవైన దేవుడు, అద్వితీయుడు, అతి ప్రియుడవు, అతి కాంక్షణీయుడవైన దేవుడు, ధవలవర్ణుడవు తండ్రి, సమీపింపరాని తేజస్సులు అమృతం కలిగిన దేవుడు. నిజముగా పాపుడైన మనిషిని మా తండ్రి దర్శించి పాపి అయిన మనిషి కొరకు మా తండ్రి దేవ పరలోకమైశ్వర్యం ఆధిపత్యమును విడిచి దీనునిగా రిక్తునిగా ఎన్నిక లేనివాడిగా తండ్రి దేవ భూమిపైకి దిగివచ్చిన దేవుడవని మా కొరకు నా కొరకు నా పాపముల కొరకే మా తండ్రి కలవరి సిలువలో మా తండ్రి 3 మేకులపై మా తండ్రి మండు టెండలు వేలాడిన దేవుడు, ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చిన దేవుడు అని సన్నిధులు సాగిలపరచు. మరణమై సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి మా తండ్రి క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించినందుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి సార్ పీటర్ కుటుంబాన్ని మా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యం ఉంది ప్రభా. పక్షిరాజవన వల్ల తన ఎవరిని నూతనపరచు, బలపరిచి స్థిరపరిచి విశ్వాసంలో నడిపించు. తండ్రి దేవా కీరాన్ని జ్ఞాపకం చేసుకున్న తన పక్షమున మీరుండుము. తండ్రి దేవా సాటైన సాయం అనుగ్రహించి ఘనమైన వివాహంలో సాక్ష్యం కలిగి ఉండేట్లో సాయపడు. ప్రేమించిన నీ ప్రియుడు పీటర్ రజితని బట్టి ఇచ్చిన కుమారుని బట్టి రజిత యొక్క తల్లిదండ్రులను బట్టి కూడా మీకు స్తోత్రం లేదు. దాసుడు బలహీనుడుకున్నాడు ప్రభు, మీరు దర్శించు. తన కొరకు కనిపెట్టుకున్న తన తల్లిగారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించు. స్వస్థపరిచే యెహోవావు నీవే ప్రభా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరోసారి నువ్వు ప్రేమించిన మా తండ్రి దేవా పాలను బట్టి మా తండ్రి ఇచ్చిన మా తండ్రి దేవా తన సాటైన సాయం మా తండ్రి పౌర్ణిమను బట్టి ఇచ్చిన కుమారుడు మా తండ్రి పీటర్ని బట్టి మా తండ్రి దేవా నువ్వు మా తండ్రి ప్రేమించిన నీ దాసురాలు లియాని బట్టి కూడా స్తోత్రం స్తుతులు చెల్లిస్తూ వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి దీవించు. బిడ్డల్ని సన్నిధిలో ఎదిగి వర్ధిల్లి నేను మాయపరిచినట్లు కృప చెప్పి కనికరించు. వచ్చిన మా తండ్రి ప్రతి ప్రియులను జ్ఞాపకం చేసుకున్నాము. వారి పక్షమున మీరుండి నీతి యావత్తు జరిగించి నిత్యమైన కీర్తి తెచ్చుకున్నాం. ఎందు నిమిత్తం ఈ స్థలంకు నడిపించినావో మా తండ్రి దేవా నీ దాసుడు చేసుకుని మా తండ్రి సంతోషంలో మేము పాలు భాగస్థులమై వారి సంతోషం పరిపూర్ణమైనట్లు ఆశీర్వదించి దీవించమని మనసారి కృతజ్ఞతాస్తుతులతో మీ పాద సన్నిధికి వస్తూ యేసు ప్రభు ప్రశస్త నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. తలలో ఉంచి ఉండగా రెవరెండ్ నిరీక్షణమ్మ గారు ముందుకు వచ్చి మనలను ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. రెవరెండ్ నిరీక్షణమ్మ గారు మన మధ్య ఉన్నారు. వారు మన మధ్య ఉండటం మనకు ఎంతో ఆశీర్వాదకరం. అందరం తలలు వంచి ఉండగా వారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థించుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు. ఇదిగో ఈ సమయం మా ప్రియులైన మా రానమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి
బిడ్డలను దీవించి ఆశ్రయించి ఇద్దరు కుమారులను కనికరించి కాపాడి బిడ్డలను దీవించి పీటర్ కొరకై ప్రార్థిస్తుంటున్నాం మా ప్రభా. వారి సత్యమైన కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారికి దానం ఇచ్చిన కుమారుని కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం మా ప్రభా. గత సంవత్సరం అంతా ఈ కుమారుని కాపాడి తిరిగి మన యొక్క నూతన సంవత్సరం కుమారునికి అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ నూతన సంవత్సరం అంతా కుమారునితో ఉండి మంచి ఆరోగ్య బలాలతో ఉంచి ఎదిగింపచేయమని ప్రార్థిస్తుంటున్నాం. కుమారులు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం గర్వఫలం ఆయన ఇచ్చిన బహుమానం, ఆ బహుమానంలో నీ కొరకే పెంచుటకు నీ శక్తి కృప కుమ్మరించుము. దేవుడు చేసిన మేళ్లను కృతజ్ఞతను ఈ రీతిగా ప్రభా బిడ్డలు ప్రార్థన కూటమి ఏర్పాటు చేసుకుని మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన విధానం బట్టి వందనాలు. కుటుంబం దీవించి ఆశ్రయించి ప్రార్థన కూటమి మొదలుకొని అంతా మట్టుకు మీరే ఉండి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రార్థించినటువంటి అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో సోదరులు జేమ్స్ పట్నాయక్ గారు వారు ఉన్నట్లయితే గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఈ సమయమందు సహోదరులు వేల్పుల పీటర్ గారు, అదే రీతిగా శ్రీమతి రజిత గారు, సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘం యొక్క సభ్యులు, సంఘంలో ఈ కుటుంబం ఎంతగానో దైవికంగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నటువంటి కుటుంబం. మరి ముఖ్యంగా పీటర్ గారి తల్లిగారు అయినటువంటి శ్రీమతి రాణి గారు కన్నీటి ప్రార్థనలతో బిడ్డలను పెంచి ప్రయోజకులను చేసి ఆ తల్లి యొక్క ప్రార్థనలు దేవుడు కుమారులకు మరి కుమార్తెకు దీవెనకరంగా చేసిన విధానమును బట్టి దేవునికి స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు చదివిన లేఖన భాగంలో నుండి క్లుప్తంగా ఒక 10 to 15 minutes చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా 128వ కీర్తన మనం చదివాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని వాక్యము సెలవిస్తూ ఉంది. మానవ జీవిత చరిత్రలో దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుని సృజించడంలో దైవ సంకల్పము ఏమై ఉన్నది అంటే దేవుడు మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నిండించుడి అన్నాడు. సో మానవుడు ఫలించడం, అభివృద్ధి చెందడం అది దైవ సంకల్పమై ఉన్నది. మానవుని సృజించడంలో ఆయన యొక్క ఉద్దేశము అదే ఉన్నది. అలాగునే ఆ దేవుడే మానవునికి కావలసినటువంటి జీవిత నిర్మాణమునిచ్చి జీవిత భాగస్వామినిచ్చి ఆయనే వివాహము చేసి వివాహ వ్యవస్థను స్థాపించి లోకములో మానవాళి యొక్క సంతానోత్పత్తికి ఆయన కారకుడు అయ్యాడు. అలాగే మానవులు భూమి మీద విస్తరించడం దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మరి ఆ రీతిగా మనం చూసినప్పుడు ఆదాము మొదలుకొని ఈ లోకంలో ప్రజలు విస్తారంగా విస్తరించడం, ప్రతి కుటుంబంలో బిడ్డలు పుట్టడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. చదివినటువంటి వాక్య భాగంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు అంటాడు. తృప్తి నొందుదురు. కుటుంబ వ్యవస్థలో మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బిడ్డల విషయంలో తల్లిదండ్రులకు ఆశ లేక కోరిక ఉంటుంది. కొంతమందిని మనం చూసినప్పుడు ఆడబిడ్డ కావాలని ఏం చేస్తూ ఉంటారు, ప్లాన్ చేసుకుంటారు. 4, 5 మగపిల్లలే పుడుతూ ఉంటారు. సో ఆ తల్లిదండ్రులకి తృప్తి అనేటువంటిది ఉండదు. అలాగే మరికొంతమంది మనం చూసినప్పుడు కుమారుడు పుట్టాలని, మగపిల్లవాడు కావాలని ఎంతో ఆశపడతారు. కానీ వరుసగా 4, 5 ఆడపిల్లలే పుట్టినప్పుడు వారికి తృప్తి ఉండదు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. ఏ ఇంటిలోనైతే కుమారుడు పుడతాడో ఆ ఇంటిలో సంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ఎందుకు అనేది మనం చూసినప్పుడు మానవ సహజం. కుమారుడు అంటే వంశోద్ధారకుడు అని, కుటుంబాన్ని నిలబెడతాడు అని, ఇంటి పేరు నిలిచిపోతుందని మానవులుగా మనము తలస్తూ ఉంటాం.
వాక్యంలో మనం చూస్తే ఇక్కడ అంటాడు, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. కుటుంబంలో కుమారుడు పుట్టినప్పుడు ఎంత సంతోషిస్తారో, ఎంతో సంతృప్తి వారు చెందుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో సంతృప్తి చెందిన కుటుంబాలను 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. షేతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. షేతు అనేటువంటి వ్యక్తికి ఎనోషను అనేటువంటి కుమారుడు పుట్టాడు. షేతుకు ఎనోషను అనే కుమారుడు పుట్టినప్పుడు ఆ షేతుకు కలిగినటువంటి సంతృప్తి ఏమిటి అనంటే, వాక్యంలో శ్రేష్టమైన మాట వ్రాశాడు. ఆ మాట ఏమిటంటే, యెహోవా నామమున ప్రార్థన చేయుట అది సంతృప్తి ఆయనకి. మానవుడు దేవుని నుండి తొలగిపోయాడు, దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు, లోకంలో పడిపోయాడు, దేవునికి దూరమయ్యాడు. దేవునికి దూరమైనటువంటి ఆ మానవుడు, దేవునికి దూరమైనటువంటి ప్రజలు, వాక్యంలో మనం చదువుతున్నాం, షేతు యొక్క కుటుంబంలో ఎనోషను అనేటువంటి కుమారుడు ఎప్పుడైతే పుట్టాడో యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. సాక్షాత్తు దేవుని యొక్క నామమునే ప్రార్థన చేయడం ఆరంభమైనప్పుడు షేతుకి ఎంత సంతృప్తి కలిగి ఉంటుంది. ఆ కుమారుని చూసి ఎంత సంతోషించుంటాడో, ఎంతో ఆనందపడి ఉంటాడు షేతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేతనే మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తే ఆ షేతుకు కలిగినటువంటి సంతృప్తి ఈరోజు పీటర్ గారికి, శ్రీమతి రజిత గారికి దేవుడు ఇచ్చాడు కనుక. అలాగే 2వ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే ఎరేదు అనేటువంటి ఇంకొక వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఎరేదు యొక్క కుటుంబములో హనోకు జన్మించాడు. ఎరోదుకు హనోకు ఎప్పుడైతే పుట్టాడో మరి ఎరేదుకు కలిగినటువంటి సంతృప్తి ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, ఎరోదుకు కలిగినటువంటి సంతృప్తి ఏమిటంటే మానవుడు దేవునితో నడవడం ఆరంభమైంది. మానవుడు లోకంతో నడవడం కాకుండా దేవుని యొక్క అడుగుజాడల్లో నడవడం అనేటువంటిది ఆరంభమైంది. మరి చక్కగా ఇక్కడ మమ్మీ కానీ డాడీ కానీ తనను ఎత్తుకొని ఆడుతూ పాడుతూ చేయి పట్టుకొని నడక నడిపిస్తూ ఉంటారు. అలాగునే వాక్యంలో మనం చూసినప్పుడు ఈ ఎరేదుకు హనోకు అనే కుమారుడు పుట్టుట ద్వారా కలిగినటువంటి సంతృప్తి ఏమిటి అనేది మనం చూసినప్పుడు మానవుడు దేవునితో నడవడం ఆరంభమైంది. మానవుడు దేవునితో నడవడం ఆరంభమైనప్పుడు దేవునితో నడిచేటువంటి మానవుని చూసినటువంటి ఆ ఎరేదు ఏం చేశాడు అంటే ఎంతో సంతృప్తి చెందాడు. తనకు పుట్టినటువంటి కుమారుడైన హనోకును చూసి ఆ సంతృప్తి ఎరేదుకు కలిగినట్లు వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. 3వ సందర్భాన్ని మనం గమనించినప్పుడు లూకాసు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం. జకర్యా ఎలీసబెతులు, ఇక్కడ ఒక కుటుంబం మనకు కనబడుతూ ఉంది. జకర్యా ఎలీసబెతులకు యోహాను అనేటువంటి కుమారుడు జన్మించాడు, మనందరికీ తెలిసినటువంటిది. జకర్యా ఎలీసబెతులకు యోహాను పుట్టినప్పుడు జకర్యా ఎలీసబెతులకు కలిగిన సంతృప్తి ఏమిటి అంటే మనము వాక్యంలో చదువుతాం. జకర్యా ఎలీసబెతులు చాలా వృద్ధులుగా ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. మరి స్త్రీ ధర్మం కూడా ఎలీసబెత్తుకు ఉడిగిపోయినటువంటి పరిస్థితులు. అలాంటి భయంకరమైన వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబములో దేవుడు ఎప్పుడైతే యోహానును గర్భఫలముగా దేవుడు ఎప్పుడైతే యోహానును తన స్వాస్థ్యముగా ఇచ్చాడో ఆ స్వాస్థ్యమైనటువంటి యోహానును చూసినప్పుడు వాళ్ళకి ఎంత సంతృప్తి కలిగిందో వాక్యంలో ఎంత చక్కటి మాటలు రాశాడు అనంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను అంటాడు. యోహాను పుట్టినందుకు అనేక మందికి సంతోషం కలిగింది. మరి ఆనాటి యూదియా ప్రపంచంలో మనం గమనించినట్లయితే ఒక కుటుంబంలో కుమారుడు జన్మిస్తే వాళ్ళు 3 months చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. 3 నెలలు కూడా
పండగ వాతావరణం వారి కుటుంబాలలో ఉంటూ ఉంటుంది. అదే రీతిగా యోహాను పుట్టినప్పుడు జకర్యాకు ఎలిజబెత్తుకు కలిగినటువంటి సంతృప్తి ఏమిటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు వాక్యములో, అనేకుల యొక్క హృదయాలు దేవుని తట్టు త్రిప్పబడినాయంట. పిల్లల హృదయాలు తల్లిదండ్రుల తట్టును, తల్లిదండ్రుల యొక్క హృదయాలు పిల్లల తట్టును, వీరందరి హృదయాలు చివరికి దేవుని తట్టు తిరగడం ఆరంభమైంది. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు జకర్యా ఎలిజబెతులకు ఎంత సంతోషం కలిగి ఉంటుంది. ఆ కుమారుని కన్నందుకు వాళ్ళు ఎంత సంతృప్తి చెంది ఉంటారు దేవుని బిడ్డలరా. అందుచేతనే వాక్య భాగములో మనం చూసినప్పుడు ఆత్మదేవుడు ఇక్కడ అంటాడు, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నందుదురు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో ఇక్కడ చూసినట్లయితే మరొక కుటుంబం మనకు కనబడుతూ ఉంది. వారెవరు అనేది మనం గమనించినట్లయితే వారే యోసేపు మరియలు. యోసేపు మరియలు యోసేపు మరియల యొక్క కుటుంబంలో యోసేపు మరియలకు ఎవరు పుట్టారు? ఎవరు జన్మించారు? జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ఆ కుటుంబంలో పుట్టినప్పుడు వారికి కలిగిన సంతృప్తి ఏమిటంటే, ఆ కుటుంబంలో పుట్టిన యేసు క్రీస్తు ద్వారా లోకానికి రక్షణ వచ్చింది, లోకం రక్షింపబడింది. పాపులమైనటువంటి మనందరికీ కూడా పాప పరిహారం అనుగ్రహించబడింది. మన పాప దోష శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. కనుక ఈ కుటుంబం ద్వారా సర్వలోకానికి కూడా తృప్తి అనేటువంటిది, సంతృప్తి అనేటువంటిది కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువుడి గురించి చెప్పబడిన మాటలు, బాలుడు వయస్సు యందు, జ్ఞానమందు, మనుషుల దయందు, దేవుని దయందు ఆయన వర్ధిల్లాడు. ఆ కుమారుడైనటువంటి క్రీస్తు యేసు ద్వారా సర్వలోకము కూడా రక్షింపబడింది, సర్వలోకానికి రక్షకుడయ్యాడు. అందుచేతనే వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి మరి యోసేపు మరియలకు ఎంతో సంతృప్తి కలిగింది. ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు పీటర్ గారు, శ్రీమతి రజిత గారు, శామ్, ఇవాన్, తనను బట్టి వారికి కలిగే సంతృప్తి, ఒక మంచి డాక్టర్ కావాలనో, సైంటిస్ట్ కావాలనో, ఇంజనీర్ కావాలనో, లేకపోతే వారి యొక్క మనసులో ఇంకేవేవో ఆలోచనలు కుమారుని గురించి ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి దేవుడు వారిని ప్రేమించి తన స్వాస్థ్యముగా ఈ కుమారుని ఇచ్చాడు. అయితే ఈ కుమారుడు మన యొక్క భారతదేశములో ఉన్నతమైన స్థితిలోనికి తాను ఎదిగినప్పుడు ఆ కుమారుని చూసినటువంటి తల్లిదండ్రులకు ఎంతో సంతృప్తి కలుగుతూ ఉన్నది. ఆ కుమారుడు పరిశుద్ధమైన దేవుని మందిరములో చేరి దేవుణ్ణి చిన్ని సమూయేలులాగా ఆరాధిస్తూ, చక్కగా కీర్తనలు పాడుతూ, పాటలు పాడుతూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నప్పుడు, ఆ మందిరంలో చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఎంతో సంతృప్తి అనేటువంటిది కలుగుతూ ఉంది. అందుచేతనే వాక్యములో మనము చూసినట్లయితే ఇక్కడ అంటాడు, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పీటర్ గారికి, అదే రీతిగా శ్రీమతి రజిత గారికి నేను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసి ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యము 6వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని. ఇది చాలా శ్రేష్టమైన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు సహోదరులు పీటర్ గారు ఎవ్రీడే ఆయన ఎవరి కొరకు ప్రేయర్ చేయాలి? ఎవరి కొరకు? శామ్, ఎవాన్ కొరకు ప్రార్థన చేయాలి ప్రతిరోజు. అందుకే వాక్యంలో తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, ప్రతి పురుషుడును సంశయములు మాని పవిత్రమైన చేతులెత్తి వారు ప్రార్థన చేయాల. కనుక తండ్రిగా మరి వారి యొక్క బాధ్యత, తల్లిగా మనం చూసినప్పుడు శ్రీమతి రజిత గారికి గొప్ప బాధ్యత ఉన్నది. అందులో కూడా ఏమంటాడంటే, విలాప వాక్యముల గ్రంథంలో, తల్లులారా మీరు లేచి రేయి మొదటి జామున మీ పసిపిల్లల ప్రాణము కొరకు మొరపెట్టమంటాడు. సో ప్రార్థనలో వారిని పెంచాలా, వాక్యంలో పెంచాలా, వాక్యాన్ని నేర్పాలి. ఈ రోజులలో
మన పిల్లలు బాగా మొబైల్కు ఏమవుతున్నారు, అడిక్ట్ అవుతా ఉన్నారు. కానీ మన పిల్లలను వాక్యానికి మనము దగ్గరగా తీసుకుని వెళ్ళాలి. వాక్యాన్ని మెమరీ వర్సెస్ వారికి నేర్పుతూ దేవుని బిడ్డలారా, యూదులు వారి పిల్లలకు అదే రీతిగా నేర్పారు. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే మంచి మాట ఇక్కడ వ్రాసాడు, అది చదివి నేను ముగిస్తాను. 20వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతులు 20:16 వచనం. ఆ సమస్త జనములలో నేర్పరచబడిన 7,000 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగల వాడు. యూదీయ కుటుంబంలో వారికి ఆ పిల్లలకు వాళ్ళు ఏం నేర్పారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని క్షుణ్ణంగా నేర్పారు. వారి యొక్క వస్త్రాల మీద అల్లికలుగా కుట్టారు, కన్నుల నడుమ బాసికములుగా కట్టారు. ఆ రీతిగా దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు, కట్టడలు, నియమాలు వారికి నేర్పినప్పుడు వారి పెద్దవారయ్యి ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ వాక్యంలో రాశాడు, తల వెంట్రుకను చూపి. ఈ రోజులో మనకు కనబడదు కూడా తల వెంట్రుక, కానీ తల వెంట్రుకను చూపి దాన్ని వడిసెలతో కొట్టమంటే వారు తప్పకుండా గురి చూసి అంతా నేర్పరులయ్యారు. కారణం ఏమిటి? చిన్న వయసు నుండి కూడా. అందుకే దావీదు అంటాడు, దేవా నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే నాకు నమ్మిక పుట్టించిదివి. ఉగ్గి పాలతోనే ఆ తల్లులు పిల్లలకు దైవ భయాన్ని నేర్పారు. కనుక ఆ రీతిగా మరి పీటర్ గారు, శ్రీమతి రజిత గారు కూడా ఇవాన్కు ఆ రీతిగా దైవ భయాన్ని, దేవుని యొక్క సన్నిధిలో ఆయనను పెంచుతూ దైవికంగా బిడ్డను పెంచడానికి దేవుడు తల్లిదండ్రులకు సహాయము చేయునుగాక. నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన వాక్య భాగాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. అందరికి వచ్చిన పాటే. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తనా, పొగడనా వేనోలనా, పాడనా నీ కీర్తనా, పొగడనా వేనోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవీచు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ
మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న శామ్ ఎవాన్ తండ్రి, ఈ సమయంలో ప్రభువా కేక్ కట్ చేస్తూ ఉండగా ఈ బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. వయసు యందు, జ్ఞానమందు, మీ దయందు, పెద్దల దయందు, ఆరోగ్యమందు బిడ్డ ఎదిగిన ఆయన దేవా, ఇంతకంటే మంచి తీపిని అనేక మందికి పంచిపెట్టే ఉన్నతమైన జీవితంలోనికి కుమారుని మీరు ఎదిగింపచేయండి తండ్రి. అలాగే ఈ కేకును మీరు ఆశీర్వదించి కుమారుని యొక్క జీవితంలో మా ప్రభువా ఇంతకంటే మధురమైన తీపి గుర్తులు అనేకములు మీరు కలగ చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. attending this small function. I know it's really hard to come over weekdays. I know it's a really short notice,
we didn't plan this earlier, but we thought let's do it for a quick function actually. But it's more of a Thanksgiving more than a birthday. So once again, thanks everyone. Thanks Pastor Garu for attending in such a short notice. And please accept our humble small meal from us and bless Sam, Ivan, Jonah. Thank you. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అందరం కూడా తలలో ఉంచినట్లయితే మనము క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం ముందు నాయన నీ దేని బిడ్డ శ్రీమతి రాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సెంటనరీ బ్యాప్టిస్ట్ సంఘానికి ప్రభువా, వారు మా తండ్రి శ్రేష్టమైన కుటుంబముగా వారిని మీరు నిలబెట్టారు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారిని ప్రేమించి ప్రభువా మీరు ఇచ్చినటువంటి నాయన కుమారుల కొలకై ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా సోదరులు పీటర్ గారు, అదే రీతిగా శ్రీమతి రజిత గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన బిడ్డలను బహుగా మీరు ప్రేమించి ఆశీర్వదించి ఇదే నాన్న శామ్ ఎవాన్ను తండ్రి కుమారునిగా మీరు అనుగ్రహించి గత సంవత్సరం అంతా కాపాడి సెకండ్ ఇయర్లోనికి తనను ప్రవేశింపజేసిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, కుమారునిపై మీ దీవెనలో కృమ్మరింపచేయని నాయన, వయస్సు యందు, జ్ఞానమందు, మీ దయందు, పెద్దల దయందు, ఆరోగ్యమందు ఎదుగుటకు సహాయము చేయండి. చక్కగా చదువుకొని ప్రయోజకుడే మా భారతదేశంలో ఉన్నతమైన స్థితికి ఎదుగునట్లుగా, అలాగనే ఆత్మీయ జీవితంలో, వాక్య ధ్యానములో ప్రభువా దినదినము కూడా నీ సన్నిధిలో వినయము, విధేయత, భయభక్తులతో కూడిన జీవితంలో తాను ఎదుగుటకు సహాయము చేయండి. లోకము నుండి, దుష్టుని నుండి ప్రభువా శ్యామను మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ రీతిగా బిడ్డను మీ కొరకు పెంచాలో తల్లిదండ్రులకు మీరు నేర్పమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సంతోషదాయకమైన కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి నీ కృపలో వర్ధల చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసినది నా ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనను తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును రక్షకుడును అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆయన సన్నిధానంలో చేరినటువంటి మనకెల్లరికీ, మరి ముఖ్యంగా చిన్న కుమారుడైనటువంటి శామ్ ఎవానుకు, తన యొక్క భవిష్యత్ జీవితానికి, సోదరులు పీటర్ గారికి, శ్రీమతి రజిత గారికి, వారి కుటుంబానికి దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన నడిపింపు, దీవెనలో నిరంతరము తోడైనను గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమార ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా. దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈ సమయంలో సోదరు పీటర్ గారు, శ్రీమతి రజిత గారు శామ్ ఎవాన్ను తీసుకొని వారు ఇక్కడ కూర్చొని ఉంటారు. ముందుకు వచ్చి మరి వారిని అభినందించేటువంటి వారు ప్రేమతో దయచేసి ముందుకు వచ్చి వారిని అభినందించవలసిందిగా కోరుతూ ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాం.
స్తోత్రం.